చేశాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ నల్ల కండువాలు వేసుకొని అసెంబ్లీ దగ్గర, ఢిల్లీ దగ్గర రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఇంకా మోసం చేసే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓడిపోయామని కానీ అపోజిషన్లో కూడా పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నామని కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోనేటువంటి నీచ పరిస్థితిలో ఉన్నందుకు చాలా విచిత్రంగా ఉంది. పరిస్థితులు ప్రజలందరూ చీకొట్టినా కూడా ఇంకా అక్కడ దొరుకుతూ ఉన్నారు, ఢిల్లీకి పోతూ ఉన్నారు. ఏ మొక్కం పెట్టుకు మాట్లాడతారండి? 5 కోట్ల రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసి పడేశారు. ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లని రాజధాని డెవలప్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తా ఉన్నారు. చాలా సంతోషమైన మాట. మోడీ గారు అనుకున్నది సాధించే వ్యక్తి. ఆ రోజు వచ్చాడు, ఆయన వెళ్ళాడు. ఇవాళ చూడండి, ఆయన సహాయంతోనే ఈ రోజున రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని డెవలప్ చేస్తానికి నాది బాధ్యత అన్నారు. అన్ని కొట్టుల పోయినాయి, పట్టించుకున్న నాదులు లేరు. ఆ మినిస్టర్లు ఏం చేశారో తెలియదు. అంత అవినీతి, అంత రివర్స్లు అన్నారు. ఇవన్నీ కూడా మోసాలతో కూడిన రాజ్యం పోయి మీరు సురక్షితమైనటువంటి 3 కూటముల రాజ్యం ఇవాళ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముసలి కన్యలు కారిస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు, మాకు నిధులు లేవని. కట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కంటే కూడా ముందుగా డెవలప్ అయ్యే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క ఆర్థిక సహాయాలతో ముందుకెళ్తామని తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా ప్రజలందరికీ మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీజేపీ పార్టీ ఆవిడ నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. దాడులు చేయడాన్ని ఎక్కడా సమర్థించరు. మా హోమ్ మినిస్టరు మహిళా లేడీ, ఆమె టైగర్ లాంటిది, ఎక్కడ ఒప్పుకోదు. ఇవన్నీ ఎక్కడెక్కడో చిన్నగా వాళ్ళు కొట్టుకున్న దానిలో మమ్మల్ని ఇరికిస్తూ ఉన్నారు. మీకు తెలుసో తెలియదో, చాలా రోజుల క్రితం కూడా ఇదే జరిగింది. వాళ్ళు కొట్టుకొని మా మంత్రుల్ని వాళ్ళందరికీ బదనాం చేశారు. ఎక్కడ దాడుల్ని మేము సమర్థించాం. ఒకవేళ దోషులు ఎవరన్నా ఆయన కూడా కఠినంగా శిక్షిస్తా కూడా ఎక్కడా కూడా మా కూటమి సభ్యత్వం, కూటమి ప్రభుత్వం ఒప్పుకోదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.